మేరీ జోన్స్ అనే ఒక చిన్న కుమార్తె ఉందండి. నేను లార్డ్స్ హౌస్ యూట్యూబ్ ఛానల్లో ఆమె గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. మేరీ జోన్స్ 16 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. వేల్స్ అనే దేశంలో ఆమె ఉండేది. అయితే వారికి ఆ సమయంలో చదువు లేదు. ఆ టైంలో వేల్స్ అనే ఇది ఎప్పుడు జరిగిందంటే 17వ శతాబ్దంలో జరిగిన స్టోరీ ఇది. అయితే ఆ టైంలో ఆమెకి చదువు లేదు. కానీ ఆమె ఆశ ఏంటంటే దేవుడు వాక్యం వినాలి, దేవుని వాక్యం చదువుకోవాలని ఉంది, వినాలని ఉంది. కానీ ఆ రెండు ఆమెకు జరగట్లా. ప్రతి ఆదివారము పాస్టర్ గారు చెప్పే 4 మాటలు ఆమె విని ఆ వారం అంతా ఆ 4 మాటలు మెడిటేట్ చేసుకునేదంట. ఏ సంవత్సరం నేను చెప్పేది, ఆమెకు 7-8 సంవత్సరాలు ఉన్న వయసులో. అయితే ప్రభువుకు రోజు ప్రార్థన చేసేదంట. ప్రభువా, నాకు బైబిల్ చదువుకోవాలని ఆశగా ఉంది, దయచేసి నాకు చదువు నేర్పించు అని చెప్పినప్పుడు ఆమె ప్రార్థన విన్న ప్రభువు వారు కొద్ది సంవత్సరాలకి, అంటే దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరిలో స్కూల్ ఓపెన్ చేయడం జరిగిందంట. ఆమె ఎంతో సంతోషంగా స్కూల్లో జాయిన్ అయింది. 1-2 సంవత్సరాలు చదువు నేర్చుకున్న తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుందని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి శనివారం నేను మీ ఇంటికి వచ్చి నేను బైబిల్ చదువుకోవచ్చా అని పర్మిషన్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకునేదంట అమ్మాయి. ఆ విధంగా ప్రతి శనివారం ఒక 2-3 అధ్యాయాలు మత్తయి సువార్తలు చదువుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోపెట్టి ఆ పాప తను ఏం చదివిందో మొత్తం బైహార్ట్ చేసి చెప్పేసేదంట వాళ్ళకి. అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడేవారంట ఆమె ఆసక్తిని చూసి. ఒకరోజు అందంట వాళ్ళ నాన్నతో, నాన్న నాకు బైబిల్ కొనుక్కోవాలని ఉంది, నాకు బైబిల్ కావాలి అని అడిగిందంట. అడిగితే వాళ్ళ నాన్న అన్నాడంట, బైబిల్ చాలా ఖరీదైన పుస్తకము, అది మనలాంటి వారికి దగ్గర ఉండదమ్మా, అది చాలా ధనవంతుల ఇళ్లలో పాస్టర్ల ఇళ్లలో మాత్రమే ఉంటుంది, మనలాంటి వారి పేదవారి గృహంలో అది ఉండదు తల్లి అంటే, నేను కొనుక్కుంటాను, నేను డబ్బులు దాస్తాను, నేను పని చేస్తాను, మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే సరే అని వాళ్ళు ఆమెను ఎంకరేజ్ చేశారంట. అప్పటి నుండి ఆమె ఆ 10 సంవత్సరాల బాలిక ఊలుతో చేసినటువంటి కొన్ని స్వెటర్స్ చేసి, కోడిగుడ్లు అమ్మి సంతలో, వాళ్ళ పొలంలోంచి తెచ్చినటువంటి కొన్ని ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివన్నీ అమ్మి 6 సంవత్సరాలు డబ్బు పోగు చేసుకుందంట బైబిల్ కొనుక్కోవడం కోసం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆమెకు కొంచెం హెల్ప్ చేశారంట. ఆ విధంగా 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్పింది, నా దగ్గర డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు నేను బైబిల్ కొనుక్కుంటాను అంటే, నువ్వు బైబిల్ కొనుక్కుంటావు సరే, కానీ అది ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు అని అన్నాడంట. అయితే ఆ ఊర్లో ఉన్న పాస్టర్ దగ్గరికి వెళ్తే, అది లండన్లో బాలి అనే ఊర్లో దొరుకుతుంది, అది ఇక్కడి నుంచి 42 కిలోమీటర్లు అని చెప్పాడంట ఆయన. ఆమెకి ఇంకా ఏం అర్థం కాల. 42 కిలోమీటర్లు తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను ఎట్లా వెళ్ళాలి, మనకి సరైన రవాణా సౌకర్యం కూడా లేదు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, వెళ్ళే మార్గం అంతా కొండలు కోనలు రహదారులు భయంకరమైన అరణ్యంలో నడుచుకుంటూ నేను వెళ్ళాలి, ఇది ఎలా దాటుకుని నేను వెళ్ళాలి అని ఆమె అనుకుందంట. ఇంటికి వచ్చి ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు ప్రోత్సహించారు, ప్రభువు నీకు సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళు అని అంటే, ఆమె సంతోషంగా ఉదయాన్నే లేచి ఆ బాలి అనే నగరానికి ఈ కొండలు కోనలు దాటుకుంటూ 25 మైళ్ళు నడుచుకుంటూ, చిన్న పిల్ల 16 సంవత్సరాల పిల్ల వెళ్ళిపోయిందంట. 2 రోజులు 3 రోజులు పట్టిందంట ఆమెకి వెళ్ళటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని కలిసింది ఆమె. ఎవరి దగ్గర అయితే బైబిల్ దొరుకుతుందని చెప్పిందో ఆ వ్యక్తిని కలిస్తే, ఆ వ్యక్తి, నువ్వు వచ్చింది ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇప్పుడు పడుకో, వేరొక వ్యక్తి ఉన్నారు చార్లెస్ అనే వ్యక్తి, ఆయన దగ్గరికి నేను రేపు పొద్దున్న నేను తీసుకెళ్తాను, ఇప్పుడు పడుకో అంటే, ఆమె ఆ రాత్రి పడుకున్న చార్లెస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ కావాలి అని తన వెనక ఉన్న స్టోరీ మొత్తం చెప్పుకొస్తే ఆయన షాక్ అయిపోయాడంట. ఇంత చిన్న కుమార్తెకు ఇంత ఆశ ఏంటి, ఇంత ఆసక్తి ఏంటి దేవుడు వాక్యం పట్ల, 42 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందా తన వేల్స్ నగరం నుంచి అని ఆయన ఆశ్చర్యపడాడంట. చెప్పి అన్నాడంట, తల్లి నువ్వు వచ్చావు బాగుంది, కానీ నా దగ్గర నీ భాషలో బైబిల్ లేదమ్మా అని చెప్పాడంట. ఆమె ఇంకా కింద కుప్ప కూలిపోయి ఏడ్చిందంట. ఇన్ని సంవత్సరాలు నేను డబ్బులు పోగేసుకున్నాను, ఇంత దూరం నేను నడుచుకుంటూ వచ్చాను, ఈ మాట వినడానిక అని ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందంట చార్లెస్ అనే వ్యక్తి దగ్గర. ఆమె బాధ చూసిన ఆ వ్యక్తి ఇక అనుకున్నాడంట, ఇది నా దగ్గర ఉండడం కన్నా ఈ కుమార్తె దగ్గర ఉండడం ప్రాముఖ్యమైందని చెప్పి ఆయన చదువుకునే బైబిల్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేశాడంట. సరే ఇది నువ్వు తీసుకో,
నువ్వు తీసుకుని సంతోషంగా మీ ఇంటికి వెళ్ళిపో అంటే ఆమె తీసుకొని ఎంతో సంతోషంగా భుజాల మీద బైబిల్ మోసుకుంటూ గంతులేస్తూ కేరింతలు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ తన ఊరు వస్తే ఆ ఊరు వచ్చిందంట బైబిల్ చూడడానికి. మేరీ జోన్స్ దగ్గర ఉన్న బైబిల్ చూడడానికి అందరూ సంతోషంగా ప్రభువుని స్తుతించారంట. అయితే ఈ చార్లెస్ అనే వ్యక్తి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ మేరీ జోన్స్ యొక్క టెస్టిమోనీ మొత్తం షేర్ చేశాడంట. మనము ఎలాగైనా సరే చౌక ధరలో బైబిల్ ప్రింట్ చేయాలి. ఇలాంటి మేరీ జోన్స్లు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ చదువుకోవాలని ఆశ ఉన్నా వారి దగ్గర బైబిల్ లేదు, కొనుక్కోగలిగినటువంటి స్థితిగతులు వాళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఒక చౌక ధరలో బైబిల్ ప్రింట్ చేయాలని ఒక ఆలోచన చేసి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారంట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి బైబిల్ సొసైటీ అని మీరు పేరు వినే ఉంటారు. ఆ బైబిల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారంట. ఇప్పుడు ఆ బైబిల్ సొసైటీ ద్వారా అనేక దేశాలలో బైబిల్ ప్రింట్ చేయబడుతుంది. ఎందుకు దీని వెనక ఉన్న రీజన్ ఎవరంటే ఈ మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప తను చేసినటువంటి ఆ ఒక పట్టుదల, దేవుడు వాక్యం పట్ల ఆమెకున్నటువంటి ఆసక్తి ద్వారా తను మాత్రమే తృప్తిపరచబడలేదు, తను మాత్రమే సంతోషించలేదు. ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్స్ మనం కొనుక్కోగలుగుతున్నాము. అతి తక్కువ ధరలో, అతి చౌక ధరలో మనం బైబిల్ కొనుక్కోగలుగుతున్నామంటే ఆ రోజు ఆ చిన్న కుమార్తె చేసినటువంటి ఆ సాహసం వల్లే. హల్లెలూయా. ఆమె ఆ రోజు చేసినటువంటి సాహసము, ఆ రోజు ఆమె పడినటువంటి కష్టము, 6 సంవత్సరాలు ఆమె ప్రయాసపడి దాచినటువంటి ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఆ బాలి అనే నగరంలో ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ఒక బైబిల్ సొసైటీని ఏర్పాటు చేసి ఈరోజు మనందరికీ బైబిల్స్ వచ్చేస్తున్నాయి. కావాలి అనుకుంటే వస్తున్నాయంటే దాని అర్థం, దాని వెనక ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ మేరీ జోన్స్ అండి. మీరు ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే, లేకపోతే ఇవాళ నైట్ కాకపోతే రేపు మార్నింగ్ అయినా సరే ఒక్కసారి ఆ మెసేజ్ మొత్తం వినండి. మేరీ జోన్స్ టెస్టిమోనీ అని చెప్పి లార్డ్స్ హౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను చేశాను. చాలా బాగుంటుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది మనం వింటున్నప్పుడే మనకు దేవుడి పట్ల భారం కలుగుతుంది, వాక్యం పట్ల భారం కలుగుతుంది, వాక్యం చదువుకోవాలనే ఆశ మనలో కలుగుతుంది. ఇలాంటి వాళ్ళ స్టోరీలు మనం వినాలి. వింటూ ఉంటే మనకి దేవుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మనుషులు ఇలాగున్నారు అలాగున్నారు అని ఎప్పుడు మనము సేవని కానీ వాక్యాన్ని కానీ మన విశ్వాసాన్ని కానీ మనము విడిచిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే మనము ఆధ్యాత్మిక జీవితంలో పరిగెత్తాలంట. ఆధ్యాత్మిక జీవితంలో పరిగెత్తే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఆధ్యాత్మిక జీవితంలో చతికిల పడిపోయే వారిని, కూర్చున్న వాళ్ళని దేవుడు ఇష్టపడ్డు. ఆధ్యాత్మిక జీవితంలో మనము లేవాలి, పరిగెత్తాలి. పడిపోయినా తిరిగి మరలా లేవాలి, మళ్ళా పరిగెత్తాలి. అంతేగాని నేను పడిపోయాను, నేను కూర్చుండిపోయాను, ఇక నా వల్ల కాదు అని మనము ఆగిపోకూడదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తి చెందుతారు. హల్లెలూయా. తృప్తి కావాలి మీకంటే, మీకు వాక్యంలో మీకు తృప్తి కావాలంటే, మీ యొక్క దైనందిక జీవితంలో మీకు తృప్తి కావాలంటే, సమాధానం కావాలంటే మీరు పరిగెత్తాల్సింది డబ్బు వెనక, ఉద్యోగాల వెనక, మనుషుల వెనక, బంధాల వెనక, భార్య భర్త వెనక, భర్త భార్య వెనకాల, పిల్లల వెనకాల కాదండి. మనం పరిగెత్తాల్సింది దేవుడు వెనకాల పరిగెత్తాలి, ఆయన వాక్యం వెనకాల పరిగెత్తాలి. ఆయన కోసం ఎప్పుడు ఆకలి కొని ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు మెలకుగా ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నేను ఈరోజు ఏం వింటానా దేవుని సన్నిధిలో. మీకు తెలుసా అండి, నేను పొద్దున్న ఒక వాక్యం పడతాను. ఆ వాక్యము నేను షేర్ చేస్తుంటాను, గ్రూప్లో షేర్ చేస్తాను, తర్వాత వాట్సాప్ స్టేటస్లో పెడతాను, యూట్యూబ్లో పెడతాను. ఆ వాక్యము నేను ఏదో స్పాంటేనియస్గా ఎక్కడో చూసేసి లేకపోతే అలా నేను ఎప్పుడు పెట్టనండి. నేను పొద్దున్నే లేచి నేను వాక్యం చదువుకొని దేవుడు నాతో మాట్లాడిన మాటలోంచి ఒక మాట తీసి నేను వాక్యం చేస్తాను. ఆ ఫోటో నేను చేసి నేనే చేసి తయారు చేసి పెడతాను. అది నాకు దేవుడు మాట్లాడకుండా, నాతో దేవుడు ఏం చెప్పకుండా నేను ఆ రోజు వాక్యం కూడా పెట్టను. నాకు ఏదైనా చెబితేనే, నాతో ఏదైనా మాట్లాడితేనే, నాకు ఇది నా హృదయానికి తగిలిందని అనిపిస్తేనే నేను వాక్యంగా అది పోస్ట్ చేసి పెడతాను.
ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆ విధంగా నేను ప్రభు దగ్గర కూర్చుని ఆ ఒక్క వాక్యాన్ని కూడా పడతాను. ఎందుకు అలా చేస్తానంటే, నేనేదో స్పాంటేనియస్గా ఎక్కడో చూసి వాక్యం పెట్టేసిన దానికి, నేను దేవుడితో కూర్చుని ప్రార్థన చేసి నేను సంపాదించుకొని పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా పెట్టిన దాంట్లో దేవుడి శక్తి ఉంటుంది, దేవుని అభిషేకం ఉంటుంది. ఆ చిన్న వాక్యం ద్వారా కూడా ప్రభు ఎవరో ఒకరితో మాట్లాడతారు. అందుకోసమే నేను ఆ ఒక్క వాక్యాన్ని కూడా ప్రార్థన చేసుకునే పడతాను. ఏది కూడా ఊరికనే ఏది పెట్టేను నేను. ప్రతిదీ ప్రార్థన చేసుకుని ప్రభువుని అడిగి పడతాను. ఈ వాక్యం పట్టనా ప్రభు, ఇది చేయనా ప్రభు. హల్లెలూయా. మనకు ఆ ఆసక్తి ఉండాలి, ఆ వాంఛ ఉండాలి. దేవుని కోసం మనము పరిగెత్తాలి అనే వాంఛ మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని తృప్తిపరుస్తారంట. ఇక్కడ ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి కూడా అలాగే చేశాడు. నేను ఎట్లాగైనా యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందాల్సిందే ఈరోజు అని అనుకున్నాడు. మనుషులు అడ్డొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా, కనీసం సందు కూడా లేదంట అతను రావడానికి. అయినా సరే పైకప్పు విప్పి మరీ లోపలికి వచ్చి దేవుడి దగ్గర స్వస్థత పొంది వెళ్ళాడు. అలాంటి పట్టుదల ఈరోజు మనందరికీ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నాకు తెలుసు మీ ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి వాక్యం చదవడానికి. కొంతమంది ఇళ్లలో ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి మీకు ఇబ్బందులు ఉన్నాయి, మందిరంకి వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. మనకి మనసు ఉందనుకోండి, చెయ్యాలి, పొందుకోవాలి, దేవుడితో సమయం గడపాలి అని మీకు వాంఛ ఉందనుకోండి, దాన్ని మీరు ఎలాగైనా సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళైనా సాధిస్తారు. మీరు ఏదైనా చేసి సాధిస్తారు. నేను ఒక సందేశం చెప్పా కొద్ది రోజుల క్రితం. నేను బాత్రూంలో కూడా వెళ్ళి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి. ఎక్కడైనా సరే నాకు అది ఆ ప్లేస్ నేను చూసుకునేదాన్ని కాదు. నేను పెళ్ళి కాకముందు ఆ ప్లేస్ నేను పట్టించుకొని అది ఏం ప్లేస్ అని కూడా నేను చూసేదాన్ని కాదు. నాకు సమయం దొరికిందా, నాకు ఎవరూ లేరా చుట్టూ, దేవుడితో మాట్లాడేదాన్ని. నాకు ఇదే సమయం అనుకునేదాన్ని, దేవుడితో మాట్లాడుకునేదాన్ని. ఏదో ఒకటి చిన్న 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 మాటలు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు. దేవుడు నీ సమయాన్ని కాదు, నీ సమర్పణ చూస్తాడు. నువ్వు ఎంత గొప్ప భక్తి చేసావు, దీర్ఘకాలిక ప్రార్థనలు చేసావు అనేది దేవుడు చూడ్డు. నీకున్న సమయంలో, నీకున్న తక్కువ సమయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. ఆయనకి కావాల్సింది నీ సమర్పణ. ఆ చిన్న చిన్న విషయాల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు అత్యధికమైన విషయాల్లో దేవుడు అధికారులుగా చేస్తాడంట. కొద్ది విషయాల్లోనే మనం నమ్మకంగా లేకపోతే పెద్ద పెద్ద విషయాల్లో మనం అధికారులుగా మారలేం. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఇచ్చిన బైబిల్ని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి. వాక్యం మంచిగా చదవండి. మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒక మంచి అవకాశాన్ని మీరు వాడినట్లయితే, ప్రభు అంటున్నారు, ఆకలి తప్పులు కలిగిన వారు తృప్తిపరచబడతారు, నేను తృప్తినిస్తాను అంటున్నారు. మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తారంట. ఈరోజు మీ హృదయంలో ఏదైతే భారంతో మీరు ఇన్ని రోజులుగా మీ భుజాలపైన మీరే వేసుకుని దాన్ని మొయ్యలేక ఉంటున్నారో, అది ఒక క్షణంలో ఒక చిన్న మాటతో దేవుడు తీసేస్తారు ఆ భారాన్ని. ఒక్క మాట చాలండి పడిపోయిన వ్యక్తి లేపడానికి. దేవుడు అంత గొప్ప దేవుడు. ఒక్క మాట చాలు. మీరు మీ లైఫ్లో మీరు పొందుకున్నటువంటి గొప్ప ఆనందాన్ని ఆ ఒక్క మాటతో మీరు అనుభవిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి కాబట్టి. ఆయన మాటలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఒకరోజు ప్రభు నన్ను అమ్మా అని పిలిచారు అంతే. ఆ ఒక్క మాటతో నాలో ఉన్న డిప్రెషన్ అంతా వెళ్ళిపోయింది కొద్ది సంవత్సరాల క్రితం. అంటే నన్ను అమ్మ అని పిలవడంలో వింతే ఉంది అని మీరు అడుగుతారు. మనుషులు పిలిచేదానికి దేవుడు పిలిచేదానికి తేడా ఉందండి. మనుషులు మనం పిలిచేటప్పుడు శక్తి తెలియదు, కానీ దేవుడు పిలిచే మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాట రిలీజ్ అవుతున్నప్పుడు మనలో ఉన్న ఆ ఒక చీకటి అంతా బయటికి వెళ్ళిపోద్ది అనమాట. అంత గొప్ప శక్తితో పిలుస్తాడు ఆయన చెప్పే మాట. కాబట్టి దేవుడి మాట అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఆయన మాట కోసము మనము పరిగెత్తాలి. ఆయన మాట కోసము ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెళ్ళిపోవాలి. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. నేను మొన్న ఒక పాస్టర్ గారి గురించి విన్నా. ఆయనకంటే 78 సంవత్సరాలంట. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఆదివారం కూడా చర్చ మిస్ అవ్వలేదంట. ఆయనకి బైపాస్ సర్జరీలు అయినాయంట, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంట, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే
ఆదివారం మాత్రం చర్చిలోనే ఉంటాడంట ఆయన. ఎంత గొప్ప భక్తి చూడండి. అంత వృద్ధాప్యంలో అన్ని సర్జరీస్ జరిగినా సరే నేను ఆదివారం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాడు ఆయన. అలాంటి భక్తి మనం చెయ్యాలి. అలాంటి దేవుడి పట్ల అలాంటి భయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెదకండి, మిగిలినవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా నేను నిన్ను వెంబడించే విషయంలో అలసత్వం చూపను, నిర్లక్ష్యం చూపను, భక్తిహీనతకి నేను తావివ్వను, కష్టాలకి నేను తావివ్వను. మనుషులు నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, నా వాళ్ళందరూ నన్ను తిట్టినా, దూషించిన, నిందలు వేసినా సరే నేను నీతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోను. నేను ప్రార్థన చేసుకునే నా దినచర్యను ప్రారంభిస్తా, ప్రార్థన చేసుకునే నా ఒక దినచర్యను ముగిస్తా, వాగ్దానం తీసుకునే ప్రతి కార్యాన్ని నేను ప్రారంభిస్తా, నీ చిత్తం అడిగే ప్రతి నిర్ణయాన్ని నేను తీసుకుంటా, నీ చిత్తం లేకుండా, నీ ఇష్టం లేకుండా నేను ఏది నా లైఫ్లో నేను చెయ్యను అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో ఫలిస్తారు, అన్ని విషయాల్లో మీరు తృప్తి చెందుతారు. హల్లెలూయా. మరి ఈ వాక్యం మీ జీవితాల్లో ఈరోజు ఫలించాలని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తి చెందుతారు అని నువ్వు చెప్తున్నావు ప్రభు. అవును తండ్రి, మేము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడానికి, వాంఛ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీకోసం పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువా, నీ మందిరం మానకూడదు, నీ ప్రార్థన మేము మానకూడదు, భక్తి చేసే విషయాల్లో మేము నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు, అలసత్వం మేము చూపకూడదు ప్రభువా. ఎన్నోసార్లు మేము పడిపోయాం ప్రభువా, ఎన్నోసార్లు తండ్రి నిన్ను బాధ పెట్టాం ప్రభువా, ఎన్నోసార్లు ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, ఎన్నోసార్లు ప్రభువా మరి నీ మాట వినకుండా, నీకు లోబడకుండా అటు ఇటు మేము తిరిగాం ప్రభువా. దయతో క్షమించు తండ్రి, దయతో క్షమించు. మరొక అవకాశము నాకు, ఇక్కడున్న వీరందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి, నువ్వు మాకు అవకాశం ఇవ్వు ప్రభువా. మరొక్క మారు తండ్రి, నీ విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండడానికి మాకు కృప చూపించు అయ్యా. మేము అపనమ్మకస్తులం ప్రభువా, మేము అపనమ్మకస్తులం, కానీ నువ్వు నమ్మకస్తుడివి తండ్రి. నువ్వు నీతి కలిగిన దేవుడు ప్రభువా, నువ్వు దీర్ఘశాంతం చూపించే దేవుడివి తండ్రి. నువ్వు ప్రేమ, కరుణ కలిగిన దేవుడివి ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పదేసయ్య, నీ జాలి ఎంతో గొప్పది ప్రభువా. నువ్వు సముద్రం అంతా ప్రేమ కలిగిన దేవుడివి ప్రభువా. మా పాపములన్నీ కూడా నువ్వు క్షమించే దేవుడివి ప్రభువా. తండ్రి, మనుషులైతే మా పాపాలను ఎత్తి చూపిస్తారు, మరల జ్ఞాపకం చేస్తారు, కానీ నువ్వు మా పాపములను సముద్రంలో పడవేశాను, ఇక వాటన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకోను అని నువ్వు చెప్తున్నావు తండ్రి. ప్రభువా, ఎనలేని నీ ప్రేమకు వందనాలు ప్రభువా, ఎనలేని నీ ప్రేమకు, నీ యొక్క కృపకు వందనాలు యేసయ్య. ఇదిగో మరి ఈరోజు ఈ జూన్ 1వ తారీఖున మేము నీ దగ్గర తీర్మానం చేసుకుంటున్నాం. దయచేసి మాకు సహాయం చేయి. సాతాను ఇప్పటికే ఎంతోమందిని మరి వాక్యం నుంచి, ప్రార్థన నుంచి తప్పిస్తుంది ప్రభువా. దేవా, వాక్యాన్ని విననివ్వకుండా చేస్తుంది ప్రభువా. నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది ప్రభువా, రోగాల్లోకి తీసుకెళ్ళిపోతుంది ప్రభువా, నిరాశలోకి తీసుకెళ్ళిపోతుంది ప్రభువా, అలసత్వంలోకి, బద్ధకంలోనికి నడిపిస్తుంది ప్రభువా. యేసు నామంలో ఈ యొక్క ఆత్మలను వెళ్ళగొట్టుచున్నాం తండ్రి. దేవా, పరిశుద్ధాత్మతో నింపుచున్నాం ప్రభువా. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నింపుచున్నాం దేవా. మరి ఈరోజు రాత్రి నుండి, ఈ దినము నుండి ప్రభువా, మేము అలసత్వం చూపించకుండా చురుకైన వారుగా మేము ఉండడానికి సహాయం చేయి. ప్రార్థనలో చురుకైన వారుగా ఉండడానికి సహాయం చేయి. వాక్యంలో చురుకైన వారుగా ఉండడానికి సహాయం చేయి. ఆత్మలో మెలకువగా ఉండి ఎప్పటికప్పుడు ప్రభువా నీ స్వరాన్ని వినగలిగినటువంటి కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవే పేరు పేరున ఆశీర్వదించి దీవించు. వారి యొక్క ఇబ్బంది, ఇరుకుల నుంచి తప్పించి, మందిరానికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా కలుగుతున్నటువంటి ఆ శోధన నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని, అటువంటి కృపని ఇక్కడున్న మా ప్రియులందరికీ దయచేయండి. నీవే వారి అవసరతలన్నిటినీ క్రీస్తు మహిమేశ్వరులో నువ్వే అనుగ్రహింపజేసి నీ ఆత్మతో, నీ శక్తితో నింపమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఈ మాసమంతా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ అవసరాలన్నింటినీ తీర్చునుగాక, చక్కటి ఆరోగ్యం మీకు దయచేయునుగాక, మీ ఇళ్లలో సమాధానము, నెమ్మది, సమృద్ధి కలుగునుగాక.
మీ వివాహాల విషయంలో మీకు ఒక చక్కటి సమాధానం దొరుకును గాక. థ్యాంక్ యూ.